పవిత్ర నది ఒడ్డున బంగారు సూర్యుడు అస్తమించగానే అర్జునుడు మౌనంగా కూర్చున్నాడు. అతని హృదయం ప్రశ్నలతో నిండిపోయింది. అతని పక్కన శ్రీకృష్ణుని దివ్య చిరునవ్వు సాయంత్రం వెలుగులా ప్రకాశించింది. కృష్ణుడా, పితృపక్షమని పిలువబడే ఈ రోజుల్లో ప్రజలు తమ పూర్వీకులను ఎందుకు గౌరవిస్తారు? పార్త దాని కనిపించని మూలాల కారణంగా బలమైన శక్తులాగా మన జీవితాలు మన పూర్వీకుల కారణంగా వికసిస్తాయి. పితృపక్షం వారిని గుర్తుంచుకోవడానికి సమయం. కృతజ్ఞత మరియు ప్రేమతో పితృపక్షం సమయంలో ఆహారం, నీరు మరియు ప్రార్థనలు చేసినప్పుడు అవి మన పూర్వీకులను చేరుకుంటాయి. వారు ఎక్కడ ఉన్నా వారి ఆత్మలు శాంతిని అనుభవిస్తాయి మరియు ప్రతిగా వారు కుటుంబానికి ఆరోగ్యం, రక్షణ మరియు శ్రేయస్సును ఆశీర్వదిస్తారు. కృష్ణుడి మాటలు అర్జునుడి హృదయాన్ని తాకావు, కాని భగవంతుడు ఒక కథతో కొనసాగించాడు. స్వచ్ఛమైన భక్తితో చేస్తే చిన్న నైవేద్యం కూడా పితృలోకానికి చేరుకుంటుంది. కాదు, ప్రేమే అత్యంత ముఖ్యమైనది. చూడు అర్జున, అతని ప్రేమ ఆ చిన్న నైవేద్యాన్ని గొప్పతనంతో. అర్జున, పితృపక్షం కేవలం ఒక ఆచారం కాదు, ఇది జీవించి ఉన్నవారిని చనిపోయిన వారితో కలిపే ప్రేమవంతెన. పవిత్ర గంగానది తన జలాలను తాకిన వారందరినీ శుద్ధి చేసినట్లే ఈ నైవేద్యాలి తరాల మధ్య బంధాన్ని శుద్ధి చేస్తాయి. పితృపక్షం జ్ఞాపకాలు ఆశీర్వాదాలుగా మారే సమయం మరియు ప్రేమ ఒక తరం నుండి మరొక తరానికి ప్రవహించే సమయం.